మేడిగడ్డపై రాద్ధాంతం చేశారని మరి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ ప్రమాదం మానవ తప్పిదం కాదన్న విషయం తెలుసుకోవాలని మంత్రులు చురకలు అంటిస్తున్నారు. మేడిగడ్డలో చిన్న ఇష్యూ జరిగితే ఏదో ప్రపంచం బద్దలైనట్టు, ఈ దేశంలో కొంపలారిపోయినట్టు, జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు, మరి దీన్ని ఏమంటారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిన్న జరిగినటువంటి డ్యామేజు ఇంకా ఏమి జరగకముందే, మేబీ అది పని స్టార్ట్ అయ్యి కూడా కొద్ది సమయమే మరి అమాయకులైన 8 మంది చనిపోయారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ఆడ జరిగినటువంటి తప్పిదం మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎస్ఎల్బీసీది జరిగిన దాంట్లో ఎవరితో బాధ్యత వహిస్తారు? అంటే ఊరికైనా నోరు ఉంది కానీ ఏది పడితే అది మాట్లాడడం కాదు. ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఈ పరీక్షా సమయంలో సలహాలు సూచనలు ఇచ్చేది పోయి ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటే అది వాళ్ళ దివాలా కోరుతనానికి నిదర్శనము. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బీఆర్ ప్రభుత్వం 2014 నుంచి 24 అంటే 10 సంవత్సరాలు, 10 సంవత్సరాల పాటు వాళ్ళు లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి ఆ 10 సంవత్సరాల కాలంలో 25 కిలోమీటర్లు కాంగ్రెస్ చేస్తే 5-6 సంవత్సరాల్లో మిగిలింది 19. మరి 10 సంవత్సరాలు మీరు 19 కిలోమీటర్లు చేసి ఉంటే ఈ దుర్ఘటన జరగపోనేమో కదా. అంటే మీ యొక్క అసమర్థతను, మీ యొక్క నిర్లక్ష్యాన్ని, మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అభాండాలు చేస్తున్నారంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు కదా. అంటే రాజకీయం కోసం మేము ఏదైనా మాట్లాడతామనే కింద మరొకసారి వాళ్ళ కామెంట్ ఒకసారి రుజువైంది. అనుకో దుర్ఘటన జరిగింది, వాళ్ళ ప్రాణాలు ఎట్లా రక్షించాలని మేము చూస్తూ ఉంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎలుకున్నట్టుగా వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కాళేశ్వరంలో సొరంగం పనిచేసేటప్పుడు ఎంతమంది చనిపోయిండ్రు? వాళ్ళు ఏమైనా రెస్క్యూ ఆపరేషన్ చేసిందా? కాళేశ్వరంలో చిన్న చిన్న సొరంగాలకి ఎంతోమంది చనిపోయింది. వాళ్లకు సొరంగం గురించి మాట్లాడే అర్హత లేదు, ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదు. 70% పూర్తయిన సొరంగం కానీ బ్రాహ్మణ వెళ్ళినా ఇవాళ నేను పూర్తి చేపిస్తున్నా. మా ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబడతలు వాళ్ళు ఎందుకు ఆ పని పూర్తి చేయలేదు 10 ఏళ్ళ? అందుకనే వాళ్లకు మానవత్వం అనేది లేదు. దీన్ని రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేయని పనులను మేము చేస్తున్నాం. మీరు ఆ రోజు ఆ సొరంగం పూర్తి చేస్తే మా నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేది. ఎందుకు చేయలేని దానికి సమాధానం చెప్పాలి. కొన్ని సంఘటనలు ఇటువంటి జరిగినప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి మనోధైర్యాన్ని ఇచ్చి, ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళని సురక్షితంగా తీసుకొస్తానికి సలహాలు ఇవ్వాలి తప్ప ఇవన్నీ రాజకీయాలు మాట్లాడడం ఈ సమయం